గడిచిన దినమున మనం మత్తయి సువార్త 27వ అధ్యాయము 14వ వచనం వరకు 11-14వ వచనం వరకు ఉన్న విషయాలను ధ్యానం చేయటం జరిగింది పిల్లల. ప్రాముఖ్యంగా రోమా గవర్నర్ పిలాత్ గారి దగ్గర యేసు ప్రభు నిలిచినప్పుడు ఆయన అడిగినటువంటి ప్రశ్న, యూదుల రాజు నీవేనా అని అడిగినటువంటి ప్రశ్న. అలాగే పిలాత్ గారి దగ్గర మత నాయకులు చెప్పినటువంటి ఈ అసంబద్ధమైనటువంటి అసూయతో కూడినటువంటి అబద్ధాలు, నేరారోపణలు ఇవన్నీ కూడా మనం చూడటం జరిగింది. యేసు ప్రభుల వారు వీటన్నిటి విషయంలో మౌనంగా ఉన్నాడు. ఎవరి కోసం అంటే, నాటి నుంచి నేటి వరకు ఎంతమంది అయితే ఈ భూమి మీదకి దేవుని ప్రతినిధులుగా రాబోతున్నారో వాళ్ళందరి క్షేమం కొరకు, రక్షణ కొరకు తను తాను ఆ రీతిగా అణుచుకోవటం జరిగింది. అంతే తప్ప చేతగాక కాదు. స్టీవెన్సన్ గారు రీసెంట్గా ఒక పాట రాశారు యేసు ప్రభు శిలువ మరణం సంబంధించి. చేతగాని మరణం కాదది అని. యేసు ప్రభుల వారి మరణం చేతకాని మరణం కాదు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నిన్ను నువ్వే రక్షించుకోలేకపోయావు, మమ్మల్ని ఏమి రక్షిస్తావు, నీ వల్లే కాక నువ్వు ఎంత నేరం చేయకపోతే. ఈ మధ్యకాలంలో ఒక విలేకరు అంటున్నాడు, ఆయన మతాన్ని ప్రచారం చేయటానికి, మతాన్ని బాగా బలంగా స్థాపించటానికి వచ్చాడు. అందుకే రోమా ప్రభుత్వ అధికారులు అలాగే మతాధికారులు అందరూ కలిసి మూకుమ్మడిగా యేసు ప్రభుల వారిని సిలువేసి చంపేశారు. లేకపోతే అట్లాంటి మరణం ఎలా సంభవిస్తుంది, ఎలా చేస్తారండి ఆ పని అని మాట్లాడుతుంది. ఎందుకంటే పిలువబడిన వారికే అది దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త నశిస్తున్న వారికి వెర్రోళ్ళ చచ్చిపోయాడు రాయేశ్వరుడు. నువ్వు మాట్లాడితే నేను విడుదల చేస్తాను అని అని అన్నా కూడా యేసుప్రభు మాట్లాడలేకపోయాడు రా అని అనుకుని నవ్వుకునేటటువంటి జీవులు ఎంతోమంది ఉంటారు. కాకపోతే దాని వెనక ఎంతో బృహత్ ప్రణాళిక ఉంది, ఎంతో త్యాగం ఉంది. భవిష్యత్ తరాల కోసం నిలిపేటటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ దాకుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఈ సమయంలో మనము 15వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను ధ్యానం చేద్దాం ప్రియులరా. 4 వచనాలు ఉన్నటువంటి విషయాలు 15వ వచనం నుండి 18 వరకు. జనులు కోరుకున్న ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. ఇది ఈరోజు మనం ధ్యానం చేయబోయే విషయం పిల్లరా. ఇక్కడ ఒక సాంప్రదాయం కనబడుతుంది, ఒక వాడుక కనబడుతుంది 15వ వచనంలో. ఏమిటా వాడుక అంటే, ఇది ఇశ్రాయేలు సమాజపు వాడుక కాదు సుమ, రోమా ప్రభుత్వ అధికారుల యొక్క వాడుక. ఏమిటా వాడుక అంటే, ఆ పండుగలో జనులు కోరుకున్న ఒక ఖైదీని విడుదల చేసేటటువంటి వాడుకుందట. ఇప్పుడు మన దేశంలో కూడా ఒక వాడుకుంది. ఎవరికైనా ఐడియా ఉందండి? ఆగస్టు 15th తర్వాత వచ్చేసి గాంధీ జయంతి రోజు, రిపబ్లిక్ డే రోజు విడుదల చేయటం అనేది ఓకే. అంటే విడుదల చేస్తుంటారు అనేటటువంటి దానికి డేట్, టైం మాత్రం ఓకేనండి. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, 2 విషయాలు సింక్ అవ్వాలి. అదేంటిది, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పండుగ సమయం,
అంటే టైం అనేది మనం సింక్ చేసుకున్నాం. ఇక్కడ పండుగ సమయంలో అంటే పస్కా పండుగ సమయంలో చేసేటటువంటి వాడుక. మనకు ఆ టైము అనుకుంటే టైంతో సింక్ చేయాల్సిందేంటంటే ఆగస్టు 15, జనవరి 26 గాంధీ జయంతి రోజున సింక్ చేసాం. కానీ ఇంకా రెండో విషయం ఉందక్కడ. అదేంటి? జనులు అదే కోరుకున్న ఆ! వారిని. అక్కడ జనులు కోనుకున్నటువంటి వ్యక్తిని విడుదల జేస్తారు. మరి మన దేశంలో అయితే? సత్ప్రవర్తనను బట్టి విడుదల చేస్తారు. అది డిఫరెన్స్. వెరీ గుడ్ అమ్మా. డిఫరెన్స్ ఏంటనంటే, జనాలు కోరుకున్నట్టుగా ఇక్కడ విడుదల జేయరు. వాళ్ళలో ఒక మార్పు వస్తే వ్యక్తిలో, నేరం చేసినటువంటి వ్యక్తిలో ఒక సమూలమైనటువంటి మార్పును వాళ్ళు గమనిస్తూ ఉంటారు. జైలర్ గారితో సహా. అలా గమనిస్తూ, గమనిస్తూ ఉండి ఓకే. వీళ్ళు పూర్తిగా మారిపోయాడు అని అనుకున్నప్పుడు, అతన్ని విడుదల చేయటానికి వాళ్ళు సిద్ధపడిపోతారు పర్టిక్యులర్ టైంలో. సో, ఇది ఒక మంచి వాడుక. నిజంగా చెప్పాలంటే ఎందుకంటే, నేరం చేసినటువంటి వాడిని పూర్తిగా ముద్ర వేసి, వాడిని నాశనం చేసి, పూర్తిగా మూసేసేటటువంటి పరిస్థితికెళ్ళకుండా, మార్పు ఎంత గొప్పదో నిజంగానండి. ఆహ్, ఇట్లాంటి విడుదలలు, ఇటువంటి పరిస్థితులు మనకు గుర్తు చేస్తాయి. మన మార్పండి దేవుడి తీర్పును గూడా మార్చేస్తదండి. మారు మనస్సు అనేటటువంటిది ఎంత గొప్పదంటే, దేవుడి యొక్క తీర్మానాన్ని, తీర్పును కూడా మార్చేయగల సమర్థత కలిగిందండి. ఇప్పుడు మనకు తెలుసు నినెవె పట్టణానికి నాశనం కలగబోతది అని నువ్వు ప్రకటించడానికెళ్ళు యోనా అనని యోనా గారిని పంపుతాడు దేవుడు. వాళ్ళు మారిపోతారు. మొత్తం పట్టణమే మారిపోతుంది. అప్పుడు దేవుడేమంటాడు? ఆయన అనుకున్నటువంటి దాన్ని వెనక్కి తగ్గాడు. అలాంటి వెనక్కి తీసుకున్నాడు ఆయన యొక్క ఆలోచనను అని చెప్పడం జరిగింది. అంటే దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మార్చగలిగిన శక్తి మార్పుకుంది ప్రియులారా. అందుకే మనం ఎదుటి వాళ్ళని మారమని చాలా సార్లు కోరుకుంటాం. మారాలని అనుకుంటాం. వాడు మారాలి, వీడు మారాలి, అతను మారాలి, ఈమె మారాలి. కానీ మనం ఎంత మారాల్సి ఉంది అన్నటువంటిది మనం మర్చిపోతాం. అది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఎవరెవరో మారితే వాళ్ళకు మేలవుతది. కానీ మనం మారితే ముందు మనకు మేలు. ఇది మనం గుర్తుంచుకోవాలి. కొన్ని కొన్ని సందర్భాలు మంచి స్వార్థం అంటారు దీన్ని. దీన్ని మంచి స్వార్థం అంటారు. ఎందుకంటే ముందు మనం బాగుండి, మనం ఆరోగ్యంగా ఉండి, 10 మంది ఆరోగ్యం కోసం ఆలోచన జేయాలి. మనం రోగంతో ఉండి, పక్కోడు రోగం పోవాలన్నటువంటి ఆలోచన చేస్తే ఎవరు హర్షించరు. కనుక ముందు మనం మారగలగాలి. ఎందులో మారాలి? ఎక్కడెక్కడ నేను బలహీనంగా ఉన్నాను? అసలు నిజంగా ఈ ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి జనవరి ఫస్ట్ గాని, లేదంటే మన పుట్టినరోజు గాని, నిర్మాణాత్మకంగా మర్చుకోగలగాలి. ఎలా మర్చుకోవాలంటే, లాస్ట్ బర్త్‌డే నుంచి ఈ బర్త్‌డే వరకు నేను ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాను? ఏ వ్యసనాలకేమైనా బానిసయ్యానా? లేదు ఏ మంచికైనా దూరమయ్యానా? ఆహ్, మంచిని పోగొట్టుకున్నానా? లేదా చెడుకు ఆకర్షితుడు అయినానా? ఆహ్, ఎక్కడ నేను మిస్టేక్ చేసుకున్నాను? నేనెందులో మారాలి? ఇవి 100% బేరీజు వేసుకోవాలి. ఎవరో మనల్ని చెక్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే, మన గురించి ఎంతైనా సరే ఎదుటి వాళ్ళకు మనకంటే తక్కువే తెలుసు. అవునంటారా? కాదంటారా చెప్పండి? అవునండి. 100% మన గురించి భర్తకు గూడా, భార్యకు గూడా, పిల్లలకు కూడా, ఆత్మీయులకు, బంధువులకు, మిత్రులకు, తోబుట్టువులకు ఎవ్వరికీ కూడా మన గురించి మనకు తెలిసినంత ఎవ్వరికీ తెలీదు మనుషులు. అందుకనే ఒక మనుషుని సంగతి వాని మనుష్యాత్మకే తప్ప మనుషుల్లో మరి ఎవ్వరికిని తెలియదంట. కనుక మనం ఏంటో మనకు తెలుసు. ఆ దేవుడికి తెలుసు కనుక మారాల్సింది మనమే. మరలగొలపమని తిరగమని చెప్పి, వెనక్కి తిరగమని చెప్పి, పక్కకు తొలగిపో అని చెప్పి మనకు మనమే చెప్పుకోగలిగిన పరిస్థితి ఉండాలి. ఎందుకనంటే, ఎదుటి వారి దగ్గర మనం
సర్వసాధారణంగా ఏ మనిషి అయినా సరే, ఏ మనిషి అయినా సరే మంచోళ్ళు అనిపించుకోవాలని అనుకుంటారు. అనుకోని మెయిన్ క్యారెక్టర్‌ని సైడ్ చేస్తారు. హైడ్ చేస్తారు. మూసేస్తారు. దాచేస్తారు. అది అందరికీ తెలిసిందే. దానివల్ల నష్టం మనకే సుమా మర్చిపోకండి. అందుకే ఒక మారిన మనిషికి ఉన్నటువంటి విలువ ఎంత గొప్పదంటే, చిన్న కొడుకు ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. మనకు తెలుసు లూకాసువార్త 15 అధ్యాయం. చిన్న కొడుకు ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. వేశ్యలతో తినేసాడు. పందుల పొట్టుతో ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు. కానీ అది కూడా కుదరలేదు. మారిపోయాడు. బుద్ధొచ్చింది. బుద్ధొచ్చి మారిపోయినప్పుడు కొడుకు నాన్న దగ్గరికి తిరిగెళితే నిజంగా వాడెక్కడో దూరంగా ఉంటే నాన్నే పరిగెత్తుకుపోయాడు. మెడ మీద పడ్డాడు. ముద్దు పెట్టుకున్నాడు. చెప్పులు లేవు వాడికి కొడుక్కి. చెప్పులు తెచ్చిచ్చాడు. ప్రశస్త వస్త్రాలు ఎందుకంటే బాలేదు. చచ్చిపోతున్నాడు. ఆకలికే చచ్చిపోతున్నాడు. ఇంక చెప్పులేంటి, ఉంగరం ఏంటి, బట్టలేంటి. దారుణమైన స్థితిలో తిరిగొచ్చాడు. కానీ అతని దగ్గర అత్యద్భుతమైనటువంటి అస్త్రం ఉంది. ఆ కొడుకు దగ్గర బట్టలు లేవు గానీ, ఆ కొడుకు దగ్గర ఆరోగ్యం లేదు గానీ, ఆ కొడుకు దగ్గర చెప్పులు లేవు గానీ, ఆ కొడుకు దగ్గర ఉంగరం లేదు గానీ, ఆ కొడుకు దగ్గర చేతికి కర్ర లేదు గానీ, ఒక్కటుందండి. ఏంటది? మనసు మార్చు. ప్రాయశ్చిత్తము. మారిన మనసుందండి. ప్రాయశ్చిత్తం. ఆ పశ్చాత్తాపంతో కూడిన మనసుంది. దానికి ఫిదా అయిపోయాడు నాన్న. ఆ మారు మనసుకి వచ్చినటువంటి ఫలాలవన్నీ, ఫలితాలవన్నీ. కాబట్టి మన దగ్గర బట్టలు లేకపోతే బంగారం లేకపోతే మంచి మంచి అన్నీ మంచి తిండో ఇవి ఎన్నున్నా గూడా అసలు లేకపోతే ప్రయోజనం లేదండి. అదే మనకు కావాల్సింది. కాబట్టి ఓకే. మంచి సాంప్రదాయం ఇది. మనిషిని మనిషిగా గౌరవించేటటువంటి పరిస్థితులు ఇంకా లోకంలో ఉన్నాయని చెప్పడానికి ఇదొకటి మంచి సాంప్రదాయం. అయితే మరి దీనిని ఎలా మిస్‌యూజ్ చేసుకుంటున్నారు దీన్ని గూడా. అంటే ప్రజలు ఏవండీ చెడిపోయారనుకోండి. ఒక మంచి విధానాన్ని కూడా పాడు చేస్తారండి. చెడిపోయిన మనిషి ఎంత ప్రమాదకారి అనంటే, ఒక మంచి ఉద్దేశాన్ని గూడా నాశనం జేస్తారు. అందుకే మనం శక్యమైనంత వరకు చెడిపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. చెడిన తిండి తింటే శరీరానికి అనారోగ్యం మాత్రమే. కానీ చెడిన తలంపులు, చెడిన మనిషి, చెడిన మనస్సు కలిగిన వ్యక్తి వల్ల తనకు, తన కుటుంబానికి, తన చుట్టూ ఉన్న వారికి అందరికీ ప్రమాదం. అందుకే మనసు చెడకూడదు సుమా. మనిషి చెడకూడదండి. జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే సమాజంలో మనం ఒక పాత్ర కలిగి ఉన్నాం. ఒక బాధ్యతలో ఉన్నాం. మనలో మనం చాలా అణుచుకోవాల్సి నా ఇష్టం అన్నటువంటి ఆలోచన ఎవరు చేయకూడదు. రేపు సండే మెసేజొస్తుంది. మెసేజ్ పేరే నా ఇష్టం. మీ ఇష్టం. మూడో ఇష్టం డాష్. అది దేవుడి ఇష్టంకి మొత్తం అంతా డాష్ వదిలేసారన్నమాట బ్లాంక్. అసలు మన ఇష్టం ప్రకారం మనం బతికితే, ఇతరుల ఇష్టం ప్రకారం బతికితే ఎంత ప్రమాదం అనేది సందేశం వస్తుంది. వినని వాళ్ళు వినండి. చాలా బావుంటుంది మెసేజ్. సో, ఇక్కడ అలాంటి పరిస్థితులు ఉంటే, మారని మనిషి ఎంత దుర్మార్గంగా దాన్ని దుర్వినియోగపరుచుకున్నారంటే 16వ వచనంలో ఒక మాటుంది. ఏమిటది అంటే, ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ. నిజంగా ఈ ప్రసిద్ధం, ఫేమస్ అనేది మనకు తెలిసిందేంటంటే, ఈ ప్రసిద్ధి అనంటే మనం ఏమనుకుంటాం చెప్పండి? ప్రసిద్ధి అనేది దేనికి ఎప్పుడు వాడతామండి? పాజిటివ్‌గా వాడతామా? నెగెటివ్‌గా వాడతామా? మంచికి వాడతాం, చెడుకి వాడతాం చెప్పండి? మంచికే మంచిగానే అమ్మా. వాడతాం. మంచికే వాడతాం. ఫేమస్ పర్సన్ అండి ఆయనంటే అర్థం ఏంటి? పరమ దుర్మార్గుడు, పరమ పాపాత్ముడు అని అర్థం. ప్రసిద్ధుడు అని అనగానే మనం దేనికి వాడతామంటే మంచికి వాడతాం గదా! మంచికి వాడతాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బైబిల్ గ్రంథం ప్రసిద్ధి అన్నదాన్ని రెండింటికి వాడొచ్చు అని నేర్పించింది. ఇప్పుడు ఫేమసు మంచి విషయంలో ఫేమస్ అవ్వచ్చు.
చెడు విషయంలో కూడా ఫేమస్ అవ్వచ్చండి కదా. ఇప్పుడు ఇదే విషయం ఒకసారి 16వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రికలో 7వ వచనం చూడండి. ఇప్పుడు ఇది రెండు ఒకటేనంటారా? ఒకసారి చెప్పాలి మీరు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారం దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకరు చేర్చుకొనుడి. ఈ 16వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 7వ వచనం ఏంటంటే, నాకు బంధువులను నా తోడి ఖైదీలునైన అద్రోనికును యూనియాకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ఇప్పుడు ప్రసిద్ధికి ఎక్కిన వారు అని చెప్తున్నాడు పౌలు గారు. మరి ఇక్కడ కూడా ఏమని రాయబడిందండి? ప్రసిద్ధుడైన ఖైదీ అన్నాడు. ఈ రెండు ఒకటినా? కాదన్నా 100% కాదు. ఈ పూర్తి విరుద్ధమైనటువంటి ప్రసిద్ధాలు. ప్రసిద్ధి చెందిన వ్యక్తి అని ప్రస్తావించినంత మాత్రం చేత రెండు సరైనవే, రెండు ఒకే కోవకు చెందినవే అని అనుకోవడం పొరపాటు. ఏమండి, దేవుడు అన్నాడు భూమి మీద నరుల చెడుతనము ఏమన్నాడండి? గొప్పది అన్నాడు. ఇప్పుడు గొప్ప అనగానే మనకేమనుకుంటాం? గొప్ప అనగానే మంచిలో గొప్ప అనుకుంటాం. కాదు, చెడులో గొప్ప. అంటే చెడులో కూడా పీక్ స్టేజ్కి వెళ్ళొచ్చు, మంచిలో కూడా ఒక పీక్ స్టేజ్కి వెళ్ళొచ్చు. మనోడు ఎవరు? బరబ్బా, బర్ అబ్బా. వాస్తవంగా బర్ అబ్బా రెండు పదాలు అంటండి. ఈ బర్ అబ్బా అని అంటే, బర్ అంటే వాస్తవంగా ఈ అరమైక్ భాషలో, మూల భాషలో కుమారుడు అని అర్థం అంటండి. బర్ అంటే కుమారుడు. సీమోను బర్యోనా అన్నాడు, విన్నారా? సీమోను బర్యోనా అంటే యోనా యొక్క కుమారుడు అని అర్థం. అలాగా బర్ అబ్బా అంటే, అబ్బా అన్న పదం ఎవరికి వాడతాం మనం? బైబిల్లో కూడా ఉంది. తండ్రికి తండ్రికి వాడతాం. అబ్బా తండ్రి అని మనం తండ్రికి ప్రార్థన చేస్తున్నాం అంటాం కదా. ఇప్పుడు బర్ అబ్బా అంటే అర్థం ఏంటి? దేవుని కుమారుడు అని. తండ్రి యొక్క కుమారుడు. వెరీ గుడ్ అమ్మా. తండ్రి యొక్క కుమారుడు, దేవుని కుమారుడు అని కూడా పేరు వస్తుంది. అంటే పేరేమో గొప్ప, పేరు గొప్ప, ఊరు దిబ్బ అంటారే. అట్లాగా పేర్లు అయితే పెట్టుకుంటారు. ఇప్పుడు మన స్టువర్ట్పురం మీకు తెలుసు కదా. స్టువర్ట్పురం హిస్టరీ స్టువర్ట్పురం పేరు మారిపోయిందండి, సువార్తపురం అయింది. తెలుసా? చరిత్రలో అంటే దేవుడి ని నమ్మినటువంటి ప్రజలుగా ఎవరైతే ఉంటారో, మారు మనసు పొందుతారో, వాళ్ళు ఏం సాధించవచ్చు అని సజీవ సాక్ష్యం ఇప్పటికీ మనకు స్టువర్ట్పురం అనేటటువంటిది ఉంది. అది సువార్తపురంగా మారింది. వన్స్ మొత్తం ఆ ఊరంతా, ఇప్పుడు మా కడపలో చెరువు ఉంది. ఆ చెరువు పేరు ఏం పేరు తెలుసండి? దొంగల చెరువు. ఎందుకు ఆ పేరు వచ్చింది అనుకుంటున్నారు దానికి? కడపలో ఎక్కడ దొంగతనం చేసే వాళ్ళైనా సరే అక్కడ నివాసం ఉండేవాళ్ళం వన్స్. అదంతా చెరువు అంట. అప్పుడు ఆ కట్టను కూడా ఇప్పుడు ఏమంటారంటే రాజీవ్ పార్క్ కట్ట అని ఇప్పుడు అంటున్నాం మనం, కడపలో ఉండే కట్ట. కానీ పాతకాలంలో ఏమనేవాళ్ళు? దొంగల చెరువు కట్ట అనేవాళ్ళు. దొంగల చెరువు కట్ట. ఇప్పుడు దొంగల చెరువు అనేటటువంటిది ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు మొత్తం టౌన్లో దొంగతనం చేసే వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేవాళ్ళు. అందుకు దానికి ఆ పేరు వచ్చింది. అట్లాగా అంతకుముందు స్టువర్ట్పురం అన్నటువంటి పేరులో ఉన్నటువంటి మొత్తం క్రైస్తవులటండి. ఆ ఊరంతా క్రైస్తవులట. పేర్లు ఏంటనుకుంటున్నారు? గజల దావీదు. కానీ వాంటెడ్ అన్న లిస్టులో పోలీస్ స్టేషన్లో అవి ఉంటాయి. అబ్రహాము, యాకోబు, పేతురు, పాలు,
ఈ పేర్లు అటువంటి వాళ్ళకి మోస్ట్ వాంటెడ్ పర్సన్స్గా వాళ్ళు ఉంటారట. ప్రేయర్ చేసుకొని పోతారట, దొంగతనం చేస్తాడు ముందు. చూసారా? అంటే ప్రేయర్ అనేది మనం దేనికోసం వాడతాం అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సింది. అందరూ మంచిగా వాడతారు అనుకుంటే పొరపాటు. ఏం మనం ప్రేయర్ చేసుకొని పోతారటంటే అందరూ ప్రశాంతంగా నిద్రపోతూ ఉండాలి. అలికిడైనా కూడా ఎవడు లేకూడదు. అంత మత్తుగా నిద్రపోయేటట్టు చేయనైనా ఆ రోజు ఆదాము గారికి గాఢ నిద్ర కలుగజేసావే దేవా, అటు కలగచేయి వాళ్ళకి. మేము చక్కగా దొంగతనం చేసుకుని వచ్చిన తర్వాత పాస్టర్ గారికి దశం భాగం ఇస్తాం. అక్కడ ఉన్న పాస్టర్ గారు కూడా ఇది మంచిగా ఉందని అప్పుడు అట్లాగా ఉండేవాడట. దొంగతనం చేసుకొని వచ్చినటువంటి వాళ్ళు 10% ఇవ్వటం, వీళ్ళు జల్సా చేసుకోవటం ఇలాగ ఉండేది. అలాంటిది ఏమైపోయింది అని అంటే పూర్తిగా మారిపోవటం జరిగింది. వాళ్ళు టోటల్గా సువార్త పురంగా మారిపోయింది. అంతటి భారీ మార్పు రావటం అనేది జరిగింది. పిల్లలు, నేనేం చెప్తున్నానంటే ప్రసిద్ధి చెడుతనంతోనే చేసుకోవచ్చు, ప్రసిద్ధి అవ్వచ్చు, గొప్పవచ్చు, మంచిగా మారి ప్రసిద్ధి చెందొచ్చు. ఇదిగో ఇక్కడ కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే ప్రసిద్ధికెక్కిన వారు అపోస్తలులు అన్నారు. ఎంతో మంది అపోస్తులు ఉన్నారు. ఆ అపోస్తలులో ప్రసిద్ధికెక్కినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం కూడా విశ్వాసులం అయ్యాం, బాగుంది. లోకం నుండి మారాం, విశ్వాసులం అయ్యాం. మరి ఇందులో మనం ఏమవ్వాలి? ప్రసిద్ధికెక్కిన విశ్వాసులం అవ్వాలి. ప్రసిద్ధి చెందినటువంటి స్థితిలో ఉండగలగాలి మనం. అది చాలా ప్రాముఖ్యమైన లక్షణం పిల్ల. ఏదో ఉన్నామంటే ఉన్నాం, వచ్చామంటే వచ్చాం, చేసామంటే చేసాం. మన ఇంపాక్ట్ చాలా గొప్పది. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి గొప్పవాడు మనలో ఉన్నప్పుడు మనం గొప్పగా ఎదగాలి. నేను అందుకే చెప్తా, ఎవరో అంటారు రాచబిడ్డ రాచబిడ్డ సవం ఒంటరిగా వెళ్ళకూడదని. విన్నారా? విన్నాం. రాచబిడ్డ శవం ఒంటరిగా వెళ్ళకూడదు. మనం నిజంగా రాచబిడ్డలం అయితే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుకు సంబంధించిన బిడ్డలం అయితే పోతూ పోతూ ఒంటరిగా పోతామా? ఎంతో మందిని వెలిగించిపోవాలి, ఎంతో మందిని దేవుడి వైపు తిప్పిపోవాలి, ఎంతో మందిని బలపరిచిపోవాలి, ఎంతో మందిలో స్ఫూర్తి నింపి వెళ్ళాలి, ఎంతో మందికి ఇదిగో ఇట్లా రా బతకాల్సింది అన్నటువంటి రూట్ చూపించి వెళ్ళగలగాలి మనం. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘంలాగా మన చుట్టూ ఆవరించింది. ఆ గొప్ప సాక్షి సమూహంలో మీరొకరు, నేనొకరు అవ్వాలి. అలా ప్రసిద్ధి చెందాలి. కానీ బరబ్బలాగా కాదు సుమా, మర్చిపోకండి. మేము చదువుతున్న మేము పిల్లలకు స్కూల్లో చెప్పేటప్పుడు రెండే రెండు రకాల వ్యక్తులు మాకు గుర్తుంటారండి. ఒకడు అద్భుతమైన బ్రిలియంట్, 2 పరమ చెత్త పర్ఫార్మర్. ఈ ఇద్దరు 2 రకాల వ్యక్తులే బాగా గుర్తుంటారు మాకు. ఎందుకంటే వీడు దుర్మార్గంలో ప్రసిద్ధి చెందినవాడు, వాడు సన్మార్గంలో ప్రసిద్ధి చెందినవాడు. అంటే ఈ 2 రకాల వ్యక్తులే బాగా గుర్తుంటారండి. ఏదో మధ్యలో వచ్చేటువంటి వాళ్ళు ఎవరు గుర్తుండరు ఎవరికి. కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది చాలా ప్రధానంగా ఉండగలగాలి. సో మనం ఎలాగున్నాం? అబ్బాయి యొక్క కుమారుడు అన్నట్టు, దేవుడి యొక్క కుమారుడు, తండ్రి యొక్క కుమారుడు అని పేరు పెట్టుకున్నటువంటి గొప్ప పేరు కలిగిన వాడు ఏమైపోయాడు? మనం కూడా పేరు ఆ గజ దొంగలు కూడా పేర్లు అయితే బాగానే ఉన్నాయి. దావీదు దేవుడి ఇష్టానుసారుడైన మనుషుడు కదా. ఎంత గొప్పవాడండి ఆయన, మహనీయుడు. దేవుడు అంటే, దేవుడి పని అంటే చిన్నపిల్లాడు అవుతాడండి, చక్రవర్తిని కూడా మర్చిపోతాడండి. దేవుడి మనసు సమాజంలోకి వచ్చిందని తెలిస్తే తన్మయంతో చిందులేసాడు. ఇప్పుడు మనం ఎంత కంట్రోల్గా ఉండేవాళ్ళం అయినా కొన్ని సందర్భాల్లో డాన్స్ చేసేస్తాం. ఎప్పుడు చేస్తాం చెప్పండి మామూలుగా అయితే? బాగా సంతోషం కలిగినప్పుడు అన్న. అదేనమ్మా, ఏ ఏ సందర్భాల్లో అని. పెళ్లిళ్ళల్లో వేస్తాము అన్న. ముఖ్యంగా అది అక్కడ రావాలి. వెరీ గుడ్, అక్కడికి వచ్చారు, సంతోషం. ఇంట్లో ఇప్పుడు కూతురు పెళ్ళో కొడుకు పెళ్ళో జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు పాస్టర్లు కూడా చిందులేసిన చూశాను నేను. పాస్టర్లు కూడా ఆనందంతో మందు కొట్టి చిందులేసిన చూశాను. ఎందుకంటే అది తన్మయం, ఆనందం, ఆనందానికి చిహ్నం నాట్యం. కాబట్టి అలా డాన్స్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి స్థితులు మనం చూస్తాం.
కానీ దావీదు గారు అలా ఆ ఉద్దేశంతో కాదు చేసింది. ఏదో కొడుకు పెళ్ళవుతుందని, లేకపోతే తనకు పెళ్ళవుతుందని కాదు. దేవుడి మందసం ఎంతో కాలం తర్వాత దేవుడి సన్నిధి మమ్మల్ని కరుణించి మా మధ్యకు రాబోతుందని తన్మయంతో ఆయన గంతులేశాడు. అరే చుట్టూ సాధారణ ప్రజలున్నారు, పని చేసేవాళ్ళున్నారు. ఈ పని చేసే వాళ్ళ మధ్య వాళ్ళతో కలిసి నువ్వు ఆడతావేంటి అని భార్యే తప్పుపట్టింది. అని దేవుడు తప్పుపట్టలేడు సుమా. అంతటి మహనీయుడు పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి గజ దొంగగా పేరు గాంచడం. అంతే బరబ్బా కూడా పేరు మంచి పేరే. ఏమండి? మనకు కూడా మంచి మంచి పేర్లు పెట్టుంటారు. అమ్మనాన్నలు కూడా మంచి పేర్లు పెట్టుంటారు. అవి ఒకవేళ మనకు పెద్దగా అనిపించలేదని మనం బాప్టిజం తీసుకున్నప్పుడు కూడా ఏం చేస్తాం? పేర్లు మార్చేవాళ్ళు ఉంటారు, మార్పించుకునే వాళ్ళు ఉంటారు. బానే ఉంది. కానీ దానికి తగ్గినటువంటి జీవితాలు మనకున్నాయా? ఇది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ఆవశ్యకత. ఏమండి? ఏదో ఎట్లుంటదంటేనండి, ఒక ఆవిడ పేరు కేశావతి అట. కేశావతి అంటే తెలుసండి? వెంట్రుకలు సమృద్ధిగా ఉండేవి. వెరీ గుడ్ అమ్మా. వెంట్రుకలు సమృద్ధిగా ఉన్నటువంటి ఆమెకు ఉన్నటువంటి పేరట. కానీ ఆమెకు బోడిగుండు ఉందనుకోండి, పేరుకు తగ్గట్టున్నట్టేనా? పేరేమో కేశావతి. కానీ కేశాలే లేవు. కాబట్టి అలాగ ఉండకూడదు. అబ్బా తండ్రి యొక్క కుమారుడు, దేవుని కుమారుడు పేరు. కానీ అయ్యగారు చేసిన పనులేంటి? ఇక్కడ అందులో జస్ట్ ప్రసిద్ధుడైన ఖైదీ అన్నాడు కానీ దేనివల్ల ఆయన ఫేమస్ అయ్యాడు చూద్దాం మనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. అధికారులు ఎదిరించి కలహములలో నరహత్య చేయవారిలో కూడా బంధింపబడి ఉండిన బరబ్బా అను ఒకడుండెను. చూడండి ఏం చేశాడట నేను? అధికారులను ఎదిరించినాడంట. కలహాలను నరహత్యలను చేసిన వారిలో కూడా బంధింపబడిన బరబ్బా అని ఒకడుండెను. చూడండి అధికారులను ఎదిరించాడంట. తర్వాత కలహంలో నరహత్య చేసిన వాళ్ళలో ఉన్నాడట. ఇట్లాంటి వీతిగా అయ్యగారు ఫేమస్ అయ్యాడు. రైట్. ఇంకా చూద్దాం, లూకాసు వార్తలో కూడా ఉంది దీని గురించి. ఇక్కడ లేనిది లూకాసు వార్తలో ఉన్నది, యోహాను సువార్తలో ఉన్నది ఏంటో మనం తెలుసుకోవాలి. 23వ అధ్యాయం లూకాసు వార్త 19వ వచనం చూడండి. 19వ వచనం. వీడు పట్టణములో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు. చూడండి ఎట్లా అంటాడట? అల్లరి అల్లరి చేశాడట. నరహత్య పట్టణంలో ఒక అల్లరి చేశాడు, నరహత్య చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అని రాయబడింది. యోహాను సువార్త చూద్దాం 18వ అధ్యాయం 40వ వచనం. దీంట్లో మరొక కొత్త యాడింగ్ ఉంది, అది కూడా మనం తెలుసుకోవాలి. 18వ అధ్యాయం చివరి వచనం. వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. ఒక బందిపోటు దొంగ, పట్టణంలో అధికారులు ఎదిరించినటువంటి వాడు, అల్లరి చేసినటువంటి వాడు, నరహత్య చేసినటువంటి వాడు. ఆ రీతిగా ఫేమస్ అయ్యాడండి. ఇప్పుడు మనం కూడా ఎట్లా ఫేమస్ అవ్వచ్చు? ఇట్లా కూడా అవ్వచ్చు. అపోస్తల్లో ప్రసిద్ధికెక్కిన వాళ్ళు అన్నట్టుగా వెళ్ళొచ్చు. తర్వాత దుర్మార్గంలో ప్రసిద్ధికెక్కినటువంటి వాళ్ళు కావచ్చు. ఏ విధంగా మనం ప్రసిద్ధికెక్కాలి? కొంతమంది ఏమనుకుంటారు తెలుసండి, మనకి ఏ ప్రసిద్ధి వద్దులే అనుకుంటూ ఉంటారు. అది తప్పండి. ఎందుకంటే దేవుడి పెట్టిన దీపం అండి. దేవుడి పెట్టిన దీపం అండి. మనం వెలగాలి, వెలిగించాలి, అనేకులకు దారి చూపించాలి. అంత సులభంగా మనం ఆరిపోకూడదు. అది అంత సులభంగా ఆరిపోకూడదు. అది ఎప్పుడు ఎవరు అనుకోకండి, మనసులో నుంచి తీసేయండి ఏమన్నా ఉంటే. గొప్పగా దేవుడి కోసం బతికించాలన్న కలగరండి. నాకున్న ఆశలు మీకు చెప్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. చాలా డ్రీమ్స్ ఉన్నాయి నాకు.
దేవుడి విషయంలో చాలా చేయాలన్నటువంటి తపన ఉంది. ఎందుకంటే 25 ఏళ్ళు అవుతది రేపు నెక్స్ట్ ఇయర్ జనవరి వస్తే సేవను మొదలుపెట్టి. నేను సాధించుకున్నది చాలా తక్కువ అననే పరిస్థితి నాకు అనిపిస్తుంటది. ఇంకా చేయాలన్న, ఇంకా చేయాలి, ఇంకా చేయాలన్న తపన. ఎంతెంతో చేసే వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచన. ఎందుకంటే దేవుడు వెలిగించింది ఆయన కోసం వెలగాలి, మండాలి, మండించాలి అన్నటువంటి తపన ఉండాలి. ప్రసిద్ధికెక్కాలి మనం. దేవుడి బిడ్డగా ప్రసిద్ధికెక్కాలి. దేవుడి పనులు ఉన్నతంగా చేసేవాళ్ళగా ప్రసిద్ధికెక్కాలి. ఆయన ఇచ్చిన తలాంతులు మరింత పదును పెట్టుకోవటంలో ప్రసిద్ధికెక్కాలి. మనం ఎటువంటి ప్రసిద్ధిలోకి రావాలండి? ఎందుకనుకుంటున్నారు ఇట్లా ఈ ఈ వాక్యపు యజ్ఞం ఎందుకు చేస్తున్నానంటే, భవిష్యత్ తరాల్లో ఎవరికి బైబిల్ పరంగా ఏ సందేహం వచ్చినా పలానా చోట దొరుకుతాయి ఆన్సర్స్. ఆదికాండంలో మీకు ఏ డౌట్ ఉన్నా వచ్చిందా? ఆదికాండం మొత్తం అంతా మాట్లాడినటువంటి పరిస్థితులున్నాయి. తర్వాత సువార్త పత్రికల వివరణలో మాట్లాడినటువంటివి ఉన్నాయి. మీరు తర్వాత ఏ డౌట్ వచ్చినా కూడా క్లియర్ చేయగలిగినటువంటి పరిస్థితి కలిగిన కంటెంట్ అక్కడ ఉంది అని మన గురించి చెప్పుకోగలగాలి. మనం మన మన పరిచర్యలు ఒక ఎన్‌సైక్లోపీడియా గుండా ఒక విజ్ఞాన సర్వస్వం, దైవ జ్ఞాన సర్వస్వంగా ఉండి ఎప్పటికైనా ఒక రెఫరెన్స్‌గా మనం ఉండగలగాలి ఈ సేవలు అన్నటువంటి ఆలోచన ప్రస్తుతానికి ఉన్నటువంటి టార్గెట్‌లలో ఇదొకటి మంచి టార్గెట్. మీరు ఎప్పుడైనా చూడండి. నాకే ఆశ్చర్యం అనిపిస్తది. ఏమనంటే ఆహ్, ఎప్పుడో సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి విషయాలు మళ్ళీ వింటే నాకప్పుడు ఫ్రెష్‌గా అనిపిస్తాయి. ఎందుకంటే అంత ఎసెన్స్ దేవుడు ఆయన ఆశ్రయిస్తే మనకు నేర్పిస్తాడండి. అంతుంది దేవుడి గ్రంథంలో. అటు ఊరికే సాగూడదు. ఎలా ప్రసిద్ధికెక్కాలంటే, ఈ తరములో మనదంటూ ఎవడో అన్నాడు, చరిత్రలో నీకు కొన్ని పేజీలుండాలని. అలా క్రైస్తవ చరిత్రలో మన ప్రస్తావన వచ్చినప్పుడు, మన కోసం సెపరేట్‌గా కొంత ఉండాలి. అది తప్పు కాదు. మళ్ళీ చెప్తున్నాను మర్చిపోకండి. అది తప్పు కాదు. అది తప్పు కాదు. అలా ఉండకపోవటమే తప్పు. బహుగా ఫలించమన్నాడా లేదా? ఏదో ఫలించాలంటే ఫలించాలని అంటూ ఉండమని చెప్పాడు మనకి ప్రభు దేవుడు. కాదు కదా! బహుగా ఫలించాలి. బహుగా ఫలించాలి. కాబట్టి ఇలాంటి స్థితిలో బరబ్బా ఉన్నాడు. మనం ఎలా ఉన్నాం అన్నటువంటిది ఆలోచన చేయాలి. తర్వాత మత్తయి సువార్తకొద్దాం. 27వ అధ్యాయము ఈ 17వ వచనం చూద్దాం. 17వ వచనం 16 అయిపోయింది కదా! 17వ వచనంలో 17, 18 కలిసుంటాయి. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు అడిగిన ప్రశ్న, నిన్నెవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వాళ్ళని అడిగాడు. ఇలా అడగడం వెనుక రోమా గవర్నర్‌కి ఒక మంచి ఉద్దేశ్యం. చిత్రమైందేంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మన పరిస్థితి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఆహ్, ఆ వ్యక్తులు ఉన్నారు గదండీ! రోమా గవర్నర్ దగ్గరకొచ్చారు కదా! వచ్చినటువంటి ఈ యూదులు గాని, ఈ మత నాయకులు గాని వీళ్ళందరూ ఎవరు? యేసు ప్రభుకి సొంతోళ్ళా? లేకపోతే దూరస్తులా? సొంతోళ్ళే సొంతోళ్ళే. రోమా గవర్నర్ ఎవరు? వేరే వాళ్ళు. అన్యజనుడు. అన్యజనుడికి యేసు ప్రభు అర్థమయ్యాడు గాని, సొంతోళ్ళకి అర్థం గాలేదు. ఏదో అది ఎప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఎప్పుడుకి అక్షర సత్యం అండి అది. ఎప్పటికీ తప్పు కాదు. సొంత పట్టణములో, సొంత దేశములో ప్రవక్త ఎప్పుడు హితుడు గాదట. పెరట్లోని తులసి మొక్క వైద్యానికి పనికిరా పనికిరాదట. అట్లా మనకు తెలుసు. మన ఇంట్లో వాళ్ళకి మనం ఏం పెద్దగా అనిపించమండి. మన ఇంట్లో వాళ్ళకి మన గొప్పతనం ఏం అర్థం గాదు. మిగతా వాళ్ళకి అప్పుడప్పుడు బయట నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఒక మాట చెప్తూ ఉంటారు. నిజంగా మీరెంత భాగ్యవంతులండి. మీరెంత భాగ్యవంతులండి. అన్నున్నాడు మీకు. నిత్యం మీరు వింటూ ఉంటారు అని బయట నుంచి వచ్చేవాళ్ళంటారు. కానీ లోకల్‌గా నా దగ్గరుండే పిల్లలకు అంత ఫీలింగ్ ఉండదు. అంత ఆలోచన ఉండదు. ఏముందిలే మనోడే కదా! మన దగ్గరికి వచ్చేవాడే, ఉండేవాడే, రోజు అందుబాటులో ఉండేవాడే. యేసుప్రభుని కూడా అదే కదా అనుకున్నది. ఏమనుకున్నారండి? మనవాడే. మన
జోసెఫ్ కొడుకు కదా, దేవుడికి. యోసెఫ్ కొడుకు కదా అబ్బాయి. ఆ, తెలుసు తెలుసు మనకు అనుకున్నటువంటి వాళ్ళని. అంటే మీ విలువ కూడా అంతే. ఎవరన్నా ఇంట్లో కుటుంబంలో విలువైన వాళ్ళు ఉంటే ఎవరు గుర్తించలేదని బాధపడకండి. అదంతే. అలా గుర్తించలేదంటేనే అదే మన గొప్పతనం, మర్చిపోకండి. ఉం? అలా గుర్తించలేదంటేనే అదే మన గొప్పతనం, అంతే. ఎందుకంటే యేసు ప్రభుల వారికే లేదు ఆ ఘనత, రాలే, మనకి ఎట్లా వస్తుందండి ఇంకా? అందుకే నేను నా పిల్లలు పెద్దగా పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా, గుర్తించినా, గుర్తించకపోయినా, గౌరవించినా, గౌరవించకపోయినా, ఎత్తిన పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా నేనేం ఫీల్ అవ్వను. ఎందుకనంటే ప్రభు చెప్పింది జరుగుతోంది. అది జరగకపోతే కదా మనం బాధపడడానికి. ప్రభు ఎప్పుడు చెప్పాడు కదా ఇట్లా ఉంటుంది నాయనా అని. కాబట్టి ఇప్పుడు నాన్న నెత్తి మీదకి ఎక్కుతూ ఉంటారు. అమ్మ అమ్మ దగ్గర చాలా లీనియన్స్ గా ఉంటూ ఉంటారు పిల్లలు. అవునా కాదు, మీరు చెప్పండి. అవునండి. అవునమ్మా. ఖచ్చితంగా అంతే. ఇదే పరిస్థితి పక్క వాళ్ళకు ఉండదు, తెలుసా అండి? పక్క ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళకు చాలా గౌరవంగా మాట్లాడతారు, మనల్ని బాగా చూసుకుంటారు, మనకి ఇవ్వాల్సిన ప్రియారిటీ వాళ్ళకి ఇస్తారు. అప్పుడప్పుడే మనకు అనిపిస్తుంది. దెయ్యంగాడు కూడా ఎక్కడ దెబ్బ కొడతాడంటే, ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్ దగ్గర కంపారిజన్స్ పోతారండి. పోలికలకు వెళ్ళకూడదు, మర్చిపోకండి. భర్తను మరో భర్తతో పోల్చడం దరిద్రాతి దరిద్రమైనటువంటి లక్షణం. అట్లా పోల్చేవాళ్ళు మర్చిపోండి, మంచిది కాదు. అలాగే భార్యను ఇంకొకరితో పోల్చడం అనేది దరిద్రమైన లక్షణం. అసలు ప్రతి మనిషి యూనిక్ అండి భూమి మీద. ప్రతి మనిషి యూనిక్ అయినప్పుడు వాళ్ళతో పోలిస్తే ఎట్లాగా, వీళ్ళతో పోలిస్తే ఎట్లాగా చెప్పండి? అంటే ఆ పోలికే మంచిది కాదు. మనకు మంచిగా అనిపిస్తారు. పక్కింటోళ్ళ భార్యే మంచిది అన్నట్టుగా అనిపిస్తుంది చాలా మంది భర్తలకి. పక్కింటోళ్ళ భర్తే మంచోడు అనిపిస్తుంది చాలా మందికి. ఎందుకంటే మనకు అదే సొంత వాళ్ళ విలువ తెలియదు మనకి. సొంత వాళ్ళ విలువ అర్థం కాదు మనకి. కాబట్టి అలాంటి పరిస్థితికి వెళ్ళకూడదు మనం. ఇదిగో వీళ్ళు చూడండి, ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత ఎందుకు అడగాల్సి వచ్చింది అనేది కూడా తెలిసింది. మనకు అక్కడ రాయబడింది ఏమనంటే, ఏలయనగా ఎందుకు ఇలా అడిగాడు రోమా గవర్నర్ అంటే, ఏది అన్యజనుడైనా వారు అసూయ చేత యేసు ప్రభును అప్పగించారని అతడు ఎదిగాడు. అంటే ఈ ప్రపోజల్ పెట్టడం వెనక ఆయన ఏమని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు చెప్పండి? ఎందుకు ఈ మాట అడిగాడు? బరబ్బ కావాలా, యేసుప్రభు కావాలని ఏమి ఎక్స్పెక్ట్ చేసి అడిగి ఉంటాడు చెప్పండి? జనాల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేసి అడిగి ఉంటాడు? ఏ రిజల్ట్ ను కోరి అడిగి ఉంటాడు అంటారు? వాళ్ళ బంధువే కదా విడిపించమన్నాడు. అన్నట్లు అడిగి, వాళ్ళ బంధువే కదా ఏమన్నా విడిపించమని అడుగుతారేమో. ఓకే, అదొక కారణం. ఇంకా మనసు మార్చుకుంటారేమో అనుకున్నారు. మనసు మార్చుకుంటారేమో అనుకున్నాడు. ఇంకా క్రీస్తును ఒకవేళ విడుదల చేయమని కోరుకుంటారేమో అనేసి అనుకుని ఎందుకు వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇక్కడ మంచి లైన్ లోకి వచ్చావమ్మా. ఇప్పుడు ఎందుకు కోరుకోవచ్చు, అది కావాల్సింది మనకి. యేసుప్రభుని విడుదల చేయమని ఎందుకు కోరుకోవడానికి అవకాశం ఉంది? ఆయన మంచోడు కాబట్టి, మంచివాడని అనుకున్నా. వాళ్ళకి అయినోడు కాబట్టి. ఆయనలో ఏ తప్పు లేదు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టున్నాను. గుడ్ అమ్మా. ఇక్కడ గమనించండి, బరబ్బా కోసం అందరికి తెలుసు. ఏం చేశాడు? అధికారులను ఎదిరించాడు, అల్లరి చేశాడు, బందిపోటు దొంగ, నరహత్య చేశాడు. ఇవన్నీ ఏవి చేయలేదు కదా యేసుప్రభుల వారు. వీటిలో ఏవి చేయలేదు కదా. అసలు ఇంటెన్షన్ అదే. రోమా గవర్నర్ పిలాతు యొక్క ఇంటెన్షన్ ఏంటో మనకు ఇక్కడ లేదు, కానీ లూకాసు వార్తలో ఒక మాట రాయబడి చూద్దాం. 23వ అధ్యాయము 20వ వచనం చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 20వ వచనం. పిలాతు యేసుని విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు యేసు ప్రభుల వారి విషయంలో పిలాతుకున్నటువంటి మానసు ఏంటి? యేసుని విడుదల చేసేయాలి. యేసు ప్రభుని వారిని విడుదల చేయాలి. కాబట్టి రెండు పరస్పర విరుద్ధమైనటువంటి క్యారెక్టర్లు తీసుకొచ్చాడు. బుద్ధున్నోడు, తెలివున్నోడు, కనీస జ్ఞానం ఉన్నోడు ఏ ఒక్కడు కూడా బరబ్బాను కోరుకోడు, యేసు ప్రభుని కోరుకుంటాడు అన్నటువంటి ఇంటెన్షన్
రోమా గవర్నర్‌ది. కానీ వాళ్ళలో అంటే అసూయ మనిషిని ఏం చేస్తదంటేనండి గుర్తుపెట్టుకోండి. అది అందుకే మనం ఎప్పుడు అట్టిది కలిగి ఉండకూడదని దేవుడు ఎందుకు చెప్తాడంటే అందుకేనండి. అసూయ పరులకు మేలేంటో, కీడేంటో, మంచేంటో, చెడేంటో ఏమి పట్టవండి. అందుకే దయచేసి ఎవరి మీదైనా అసూయ కలిగి ఉంటే నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎవ్వరి మీద అసూయ పడకండి. అసూయ పడ్డోళ్ళదే తప్పైపోతుంది తప్ప, అసూయ పడ్డోళ్ళే నష్టపోతారు తప్ప, అసూయకు గురైన వాడు ఏమవ్వడండి మర్చిపోకండి. ఇప్పుడు అన్నయ్యలు 10 మంది అన్నయ్యలు కలిసి పసిగుడ్డండి యోసేపు గారి మీద. అసూయ చేత కదా ఆ విధంగా గోతిలో పడేసి దాని నుంచి మళ్ళీ అక్కడి నుంచి తీసి ఇష్మాయేల్‌కి అమ్మేసింది. ఇప్పుడు ఎవరు నష్టపోయాడు? అసూయ పడ్డోడు కదా! అసూయ పడ్డోళ్ళు కదా నష్టపోయింది. వాళ్ళందరూ మరలా కాళ్ళ దగ్గరకొచ్చారు. అసూయకు గురవుతున్నారా? బాధపడకండి. అసూయ పడ్డోడు కాళ్ళ దగ్గరకు తీసుకొస్తాడు దేవుడు వాళ్ళని. అసూయకు గురవుతున్నారా అనుకోండి మీరు. ఎవరైతే మన మీద అసూయ పడ్డారో వాళ్ళని కాళ్ళ దగ్గరకు తీసుకొనొస్తాడు. యోసేపు గారు కాళ్ళ దగ్గరకు తీసుకొనొచ్చారు వాళ్ళని. అసూయ పడ్డోడి పరిస్థితి అదండి. వద్దు. ఎందుకు ఆ పరిస్థితికెళ్ళాలి మనం? చల్లగా ఉండాలి. అయినా ఒకసారి గమనించండి. ఎందుకు సర్వసాధారణంగా ఒక మనిషి ఎందుకు అసూయ పడతాడో తెలుసా అండి? ఎవరికైనా ఐడియా ఉందా? తనకంటే వాళ్ళు గొప్పగా ఉండడం వల్ల. అంతే. నాకంటే స్థితి గొప్పది వాళ్ళది అని అనుకున్నప్పుడేనండి అసూయపడతాం. ఇప్పుడు నేను గొప్పవైపోతున్నాను అని నాకు దర్శనంలో దేవుడు చెప్పాడు అన్న మాటను బట్టే కదా వాళ్ళు కోప్పడింది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి పిల్లారా. అసలు ఈ గొప్ప గూడా మనం ఎవరితో పోల్చకూడదండి. దేవుడు ఎవరికి ఏది ఇచ్చినా గూడా అది ప్రత్యేకమైనటువంటి గొప్పతనమేనండి. దాన్ని కూడా ఎవరితో పోల్చకూడదది. ఎప్పటికైనా నాకు దేవుడు ఉన్నతమైన స్థితినిచ్చాడు, గొప్ప స్థానం ఇచ్చాడు అని అనుకుంటే దాని వెనక వెంటనే మనకు కృతజ్ఞత భావం వస్తదండి. మనకి ఎప్పుడు అసంతృప్తి ఉందనుకోండి, వాళ్ళకే బాగుంది, ఈళ్ళకే బాగుంది అనుకున్నాం అనుకోండి, ఎప్పటికి బాగుండం మనం. ఎప్పటికి బాగుండం. నాకనిపిస్తూ ఉంటది ఎందరికో లేని గొప్ప భాగ్యం నాకిచ్చాడు దేవుడని. మంచి భార్యను, మంచి పిల్లలని, మంచి సంఘాన్ని, మంచి ఆత్మీయులను, మంచి తలాంతులను, మంచి అవకాశం కలిగించి దేవుడి సేవ విరివిగా చేయటానికి అవకాశం ఉన్న ఉద్యోగాన్ని, అన్నీ నాకు మంచి ఇచ్చాడు దేవుడు. నాకెన్నో ఇచ్చాడు. ఎవ్వరికీ లేనంత గొప్ప భాగ్యం నాకిచ్చాడు. ఐ ఫీల్ లైక్ దట్. నాకు నన్ను అలా ఫీల్ అవుతాను. మరి మీరెలా ఫీల్ అవుతున్నారు? ఎప్పుడు చూసినా అసంతృప్తిలో ఉంటాయి. అలా మంచిది కాదు. ఒకవేళ అలా ఉంటే తీసేసుకోండి మంచిది కాదు. కాబట్టి విడుదల చేయాలనుకున్నాడు. యేసు ప్రభువునే కోరుకుంటారు అనుకున్నారు. కానీ అసూయతో నిండినవాడు న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు, మంచి చెడులు వివేచన గూడా కోల్పోతాడు అని గ్రహించలేకపోయాడు. పోనీ మనకుందా ఆ గ్రహింపు? అంటే అసూయతో ఎవ్వరి విషయంలో నిండుకోకండి. మంచిది కాదు. నేను దేవుడు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. నాకంటే పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు మా దగ్గర నేర్చుకున్నటువంటి బిడ్డలు ఒకవేళ కొన్ని విషయాల్లో ఒక మంచి స్థితిలో ఉంటే నేను అసూయపడ్డానికి ఫస్ట్ స్టార్టింగ్‌లో మానవ మాత్రులం గదండీ! అసూయపడ్డానికి అవకాశం ఉంటది. వెంటనే సముదాయించుకోవాలి. నాయనా ఈ గిన్నెను తొలగించాడండి యేసుప్రభువు వారు అంతటా ఆయన. మరలా వెంటనే ఏమన్నాడు? ఆయనను నా ఇష్టం ఆయనను నీ కాదు. చిత్తం. నీ ఇష్టమే ఆయన. సర్దేసుకున్నాడు. సరైన బలహీనతను బట్టి జరుగుతాయి అలాగా. మళ్ళీ వెంటనే సరిచేసుకోవాలి. చాలా ప్రాముఖ్యం. ఎదగని బిడ్డలు. ఎదిగినా గూడా ఎవరు ఎవరి ఐడెంటిటీ చెప్పాలి? అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కొంతమంది అత్తలు, మామలు. నేను విన్నాను ఆ విషయాలు చాలా. "నువ్వు ఎంత గొప్పోడివైనా నా అల్లుడివే. మర్చిపోవద్దు అల్లుడు" అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే తమ్ముడు ఎదిగాడు. ఎప్పటికీ ఎవరు వాడు? తమ్ముడే. ఆ తమ్ముడే. ఎ ఎదిగిన తమ్ముడు కాకుండా అన్న అవుతాడా ఇట్లా? అవుతాడా?
ఎదిగిన పిల్లలు, చిన్నపిల్లలు, చిన్నవాళ్ళు వాళ్ళే అవుతారు. మన ఐడెంటిటీని బట్టే వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. పలానా వ్యక్తి యొక్క తమ్ముడు, చెల్లి వాళ్ళ సంబంధులు, వాళ్ళ పిల్లలు అనేటువంటి మాటలే కదనేది. కొడుకు కలెక్టర్ అయ్యాడండి. నాన్న కలెక్టర్ గాలే రిక్షా తోలుకుంటున్నాడు. కానీ కలెక్టర్ అయినంత మాత్రం చేత ఆ తండ్రి కొడుకు కాకుండా ఏం పోడు కదా! కాబట్టి ఆ ఘనత పిల్లలకి ఎవరికైనా వచ్చినా గూడా అది మనకొచ్చిన ఘనతే అన్నటువంటి ఆలోచన ఉంటే ఎప్పటికీ అసూయ మనం పడం. కనుక అసూయ చేత సొంత రక్షకుడిని వాళ్ళ కన్నును వాళ్ళు పొడుచుకున్నారు. వాళ్ళని వాళ్ళే పొడుచుకున్నారండి అసూయ చేత. అదంత ప్రమాదకరమే. అట్టి అసూయ మనము దూరము చేసుకుందుము గాక. ఆమేన్. ఇది రోమా ప్రభుత్వం యొక్క 2వ తీర్పు యొక్క మొదటి విషయం. తర్వాత విషయాలు తర్వాత దినాల్లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా ఏమన్నా సందేహాలుంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి. మనం ముగించుకుందాం.